సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. నేడే పింఛన్ల పండగ. మాజీ కలెక్టర్ ఢిల్లీరావుకు జాతీయ పురస్కారం. పోలవరాన్ని పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు. అరకు కాఫీ అద్భుతం. మన్ కీ బాత్లో ప్రత్యేకంగా ప్రస్తావించి ప్రశంసించిన ప్రధాని మోదీ. బచ్చల మల్లిగా థియేటర్లలో సందడి చేయనున్న అల్లరి నరేష్. సాహసాల సారాగా అవికా గోర్. మొటిమలు తగ్గటం ఎలా? ఈరోజు వార్తలను చూద్దాం. నేడే పింఛన్ల పండగ. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 7,000 రూపాయల పింఛన్ మొత్తాన్ని అర్హులకు అందించింది. తద్వారా వారి మోముల్లో చిరునవ్వులు పూయించింది. నూతన ప్రభుత్వం చేపట్టిన తొలి అతిపెద్ద కార్యక్రమం ఇది. 7,000 రూపాయల చొప్పున పింఛన్ అందజేయడం అనేది దేశ చరిత్రలోనే ఒక రికార్డు. గుంటూరు జిల్లా పెనుమాకలో నిర్వహించిన పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అక్కడ లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి స్వయంగా ఆయనే పింఛన్లను అందించారు. ప్రజల వద్దకే పాలనా దిశగా తొలి అడుగు వేశారు. మిగతా చోట్ల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దే పింఛన్ ఇచ్చారు. కొన్ని చోట్ల ఇతర శాఖల ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. నగదుతో పాటు చంద్రబాబు రాసిన లేఖను లబ్ధిదారులకు అందించారు. మాజీ కలెక్టర్ ఢిల్లీరావుకు జాతీయ పురస్కారం. బాలల హక్కుల పరిరక్షణ కోసం కృషి చేసిన జిల్లా మాజీ కలెక్టర్ ఢిల్లీరావు జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన పురస్కారం ప్రదానంలో జిల్లా తరపున ఆయన ఈ అవార్డును స్వీకరించారు. వాస్తవానికి ఈ అవార్డు ఢిల్లీరావుకే వరించింది. అవార్డును ప్రకటించిన రోజే ఢిల్లీరావు కలెక్టర్గా బదిలీ అయ్యారు. జిల్లా తరపున ఆయన ఈ అవార్డు తీసుకోవాలని ప్రస్తుత కలెక్టర్ సృజన పట్టుబట్టడంతో ఢిల్లీరావు ఈ అవార్డును స్వీకరించారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాను అడ్డుకోవడంలో ఢిల్లీరావు జిల్లాలో అత్యుత్తమ పనితీరు కనబరిచారు. బాలలు చెడు అలవాట్ల వైపు మళ్లకుండా వినూత్న కార్యక్రమాలను జిల్లాలో అమలుపరిచారు. పోలీస్, ఐసిడిఎస్ వంటి శాఖలతో పాటు చైల్డ్ లైన్, ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్, నవజీవన్ బాలభవన్, సంయుక్త ఫౌండేషన్ వంటి స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థల సమిష్టి కృషితో అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారు. జాతీయ గుర్తింపు సాధించడంలో సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ఢిల్లీరావు ధన్యవాదాలు తెలిపారు. పోలవరాన్ని పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు. పోలవరం ప్రాజెక్టులో సాంకేతిక సవాళ్ల పరిష్కారమే లక్ష్యంగా అమెరికా, కెనడా నుంచి వచ్చిన 4 అంతర్జాతీయ జలవనరుల నిపుణులు తొలి రోజు ఆదివారం 6 గంటల పాటు ప్రాజెక్టు ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రిచర్డ్ డోనెల్లీ, గియాస్ ఫ్రాంకో డిసిస్కోసిస్, డేవిడ్ బి పాల్తో కూడిన బృందం ఎగువ, దిగువ కాపర్ డ్యాంలు, గ్యాప్ 1 డయాఫ్రమ్ వాల్ నిర్మాణాలను పరిశీలించింది. ఉదయం 10 గంటలకు పోలవరం ప్రాజెక్టు క్యాంప్ కార్యాలయానికి చేరుకున్న వారు కొద్దిసేపు రాష్ట్ర జలవనరుల శాఖ సలహాదారు ఎం వెంకటేశ్వరరావు, ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ సిఈ, ప్రస్తుత ఎస్ఈ కె నరసింహమూర్తితో భేటీ అయి పనుల వివరాలు తెలుసుకున్నారు. అక్కడి నుంచి స్పిల్వేకు చేరుకుని ప్రాజెక్ట్ మ్యాప్ పరిశీలించారు. అనంతరం ఎగువ కాపర్ డ్యాం పైకి చేరుకున్న వారికి గతంలో జరిగిన పనులు, ప్రస్తుత పరిస్థితి, నిర్మాణ సమయంలో తీసిన ఫోటోలతో పాటు సాంకేతిక వివరాలను సిడబ్ల్యూసి డిప్యూటీ డైరెక్టర్ అశ్విని కుమార్ వర్మ వివరించారు. అరకు కాఫీ అద్భుతం. మన్ కీ బాత్లో ప్రత్యేకంగా ప్రస్తావించి ప్రశంసించిన ప్రధాని మోదీ.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో పండే అరకు కాఫీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి ప్రశంసించారు. ప్రపంచ దేశాల పర్యటన, ప్రపంచ ప్రతినిధులతో సమావేశమైన ప్రతిసారి అరకు కాఫీ బ్రాండ్ను ప్రోత్సహిస్తున్న మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిర్వహించిన తొలి మన్ కీ బాత్లోనూ దీని గురించి మాట్లాడారు. దేశీయంగా తయారవుతున్న ఎన్నో ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా విస్తృత డిమాండ్ ఉంది. భారత ఉత్పత్తులను ప్రపంచవ్యాప్త మార్కెట్లో చూసినప్పుడు సహజంగానే మనకు గర్వం కలుగుతుంది. అలాంటి వాటిలో అరకు కాఫీ ఒకటి. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో అరకు కాఫీని విస్తృతంగా ఉత్పత్తి చేస్తున్నారు. రుచి, వాసనకు అది పెట్టింది పేరు. సుమారు 1.5 లక్షల గిరిజన కుటుంబాలు అరకు కాఫీ పంట సాగుతో మమేకమయ్యాయి. అరకు కాఫీని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లడంలో గిరిజన సహకార సంఘం చాలా కీలక పాత్ర పోషిస్తోంది. అది రైతు సోదరులందరినీ ఒక్క తాటిపైకి తీసుకొచ్చి కాఫీని సాగు చేసేలా ప్రోత్సహిస్తోంది. దీనివల్ల అక్కడి రైతుల ఆదాయం ఎంతో పెరిగింది. 2016లో ఒకసారి విశాఖపట్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ఈ కాఫీ రుచి చూసే అవకాశం దొరికింది. అద్భుతంగా అనిపించింది. ఇప్పటికే ఈ కాఫీకి ఎన్నో గ్లోబల్ అవార్డులు లభించాయి. ఢిల్లీ వేదికగా జరిగిన G20 సదస్సులోనూ ఇది ప్రత్యేకంగా నిలిచింది. అందువల్ల మీకు ఎప్పుడు అవకాశం వచ్చినా ఒకసారి అరకు కాఫీ రుచిని ఆస్వాదించండి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. బచ్చల మల్లిగా థియేటర్లలో సందడి చేయనున్న అల్లరి నరేష్ ఇటీవలే ఆ ఒక్కటి అడక్కు చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు అల్లరి నరేష్. ఇప్పుడు బచ్చల మల్లిగా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న ఈ సినిమాని సుబ్బు మంగదేవి తెరకెక్కిస్తున్నారు. రాజేష్ దండా, బాలాజీ గుత్తా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అమృత అయ్యర్ కథానాయిక. ఆదివారం అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి ఓ గ్లింప్స్ను విడుదల చేశారు. ఆ ప్రచార చిత్రంలో నరేష్ మాస్ లుక్లో మునిపెన్నడూ చూడని విధంగా కనిపించారు. సాహసాల సారాగా అవికా గోర్. ఆది సాయి కుమార్ హీరోగా నటిస్తున్న డివోషనల్ థ్రిల్లర్ మూవీ షణ్ముఖ. ఈ చిత్రంలో అవికా గోర్ కథానాయికగా నటిస్తున్నారు. షణ్ముగం సాపని దర్శకత్వం వహిస్తున్నారు. సాపని బ్రదర్స్ సమర్పణలో తులసిరామ్ సాపని, షణ్ముగం సాపని, రమేష్ యాదవ్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఆదివారం అవికా గోర్ బర్త్డే. ఈ సందర్భంగా షణ్ముఖ చిత్రంలో ఆమె సారా పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించి ఫస్ట్ లుక్ను విడుదల చేశారు మేకర్స్. సినిమాలో కథరీత్యా లక్ష్య సాధనలో ఉన్న హీరో ఆదికి సపోర్ట్ చేసే పాత్రలో అవిక నటించారు. సాహసోపేతమైన పనులు చేసే శక్తివంతమైన సారాగా ఆమెను చూస్తారు ప్రేక్షకులు. మొటిమలు తగ్గడం ఎలా? చాలామందికి ముఖంపై చిన్న మొటిమలు వస్తూ ఉంటాయి. అయితే చాలాసార్లు వీటికి కారణం తెలియదు. కారణం తెలియకుండా వీటి నివారణకు ప్రయత్నించడం కూడా సరిపోదు. మొటిమలు రావటానికి కారణాలు: ముఖంపై వచ్చే మొటిమలు చర్మంపై ఉన్న రంధ్రాలు పూడుకుపోవటం వల్ల రావచ్చు. లేకపోతే హార్మోన్ల సమతౌల్యం దెబ్బతినటం వల్ల కూడా రావచ్చు. చాలా సందర్భాలలో అమ్మాయిలలో ఋతుస్రావం ప్రారంభమైన సమయంలో హార్మోన్లలో వచ్చే తేడా వల్ల ఈ మొటిమలు వస్తాయి. అయితే హార్మోన్ల సమతౌల్యం దెబ్బతిన్నప్పుడు ఆడ మగ అనే తేడా లేకుండా ఈ పొక్కులు వచ్చే అవకాశం ఉందంటున్నారు వైద్య నిపుణులు. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ఆండ్రోజన్ వంటి హార్మోన్లలో తేడా వచ్చినప్పుడు శరీరంలో సీబం అనే రసాయన ఉత్పత్తి పెరుగుతుంది. దీనివల్ల చర్మంపై ఉన్న రంధ్రాలు పూడుకుపోతాయి. దీనివల్ల మొటిమలు ఏర్పడతాయి. చర్మ సంబంధ సమస్యల వల్ల వచ్చే మొటిమలు వెంటనే తగ్గిపోతాయి. ఇవి శరీరంలో ఏ ప్రాంతంలోనైనా రావచ్చు. అసాధారణంగా వీటి పైభాగంపై తెల్లని లేదా నల్లని బొడిపలు ఉంటాయి. కానీ హార్మోన్ల వల్ల వచ్చే మొటిమలు
ముఖం కింది భాగంలోనూ, గడ్డం మీద, మెడ మీద ఏర్పడతాయి. వీటిని గోకితే మంట ఏర్పడుతుంది. ఇవి మామూలు క్రీముల వల్ల తగ్గిపోవు. వైద్యులు వీటి కోసం ప్రత్యేకమైన క్రీములను నిర్ధారిస్తారు. చికిత్స: టీ ట్రీ ఆయిల్. టీ ట్రీ ఆయిల్ వల్ల మొటిమలు తగ్గుతాయి. ప్రతిరోజు క్రమం తప్పకుండా వారం రోజులు రాసుకుంటే కొంత ఫలితం కనిపిస్తుంది. అలోవెరా. అలోవెరా వల్ల చర్మంపై ఉన్న దద్దుర్లు తగ్గుతాయి. చర్మం మెరుస్తుంది. గ్రీన్ టీ. గ్రీన్ టీ డికాక్షన్ను రాయటం వల్ల చర్మంపై ఎరుపు తగ్గుతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఆన్లైన్ ద్వారా డిగ్రీ అడ్మిషన్లు. రాష్ట్రంలో డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి ఉన్నత విద్యా మండలి ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేసింది. స్నేహ్ రాణాకు 8 వికెట్లు. పోరాడుతున్న దక్షిణాఫ్రికా. సునేలు సెంచరీ. జ్యోతి, నందిన్లకు స్వర్ణాలు. జాతీయ సీనియర్ ఇంటర్ స్టేట్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో చివరి రోజు తెలంగాణకు 1 స్వర్ణం, ఆంధ్రప్రదేశ్కు 1 స్వర్ణం, 1 రజతం లభించాయి. క్వార్టర్ ఫైనల్లో జర్మనీ. యూరోకప్ ఫుట్బాల్ టోర్నీలో ఆతిథ్య జర్మనీ జట్టు క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్లో జర్మనీ 2-0 గోల్స్ తేడాతో డెన్మార్క్ జట్టును ఓడించింది. ఆస్ట్రియా గ్రాండ్ ప్రీ విజేత రసెల్. ఫార్ములా 1 తాజా సీజన్లో జోరు మీదన్న రెడ్ బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్కు చుక్కెదురైంది. ఆదివారం జరిగిన ఆస్ట్రియా గ్రాండ్ ప్రీలో పోల్ పొజిషన్తో రేసును ఆరంభించిన వెర్స్టాపెన్ 5వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. నిర్ణీత 71 ల్యాప్ల రేసును మెర్సిడెస్ జట్టు డ్రైవర్ జార్జ్ రసెల్ అందరికంటే ముందుగా 1 గంట 24 నిమిషాల 22.798 సెకండ్లలో ముగించి విజేతగా నిలిచాడు. సింగిల్స్ ఫైనల్లో సహజ. అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య W15 టోర్నీలో తెలంగాణ క్రీడాకారిణి సహజ యామలపల్లి ఫైనల్లోకి దూసుకెళ్లింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.